నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎట్టకేలకు సిట్ విచారణకు హాజరయ్యారు. విజయసాయిరెడ్డి చెప్పిన అంశాల ఆధారంగా మిథున్ రెడ్డికి సుదీర్ఘంగా సిట్ ప్రశ్నలు వేసింది. విజయసాయిరెడ్డి ఇంట్లో 2 దఫాలుగా జరిగిన చర్చలతో పాటు రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చాణక్యరాజుతో సంభాషణల గురించి ఆరా తీసింది. మిథున్ రెడ్డి ఏం చెప్పారు? ఆయన సమాధానాలకు సిట్ సంతృప్తి చెందిందా? అసలు ఈరోజు 8 గంటల సిట్ సుదీర్ఘ విచారణ తర్వాత కాసేపటి క్రితమే మిథున్ రెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. అలాగే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా, రాజ్ కసిరెడ్డి కూడా ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. నిన్న విజయసాయిరెడ్డి ఆయన మీద చేసిన వ్యాఖ్యల మీద కానీ, లేదంటే సిట్ ఇస్తున్నటువంటి నోటీసుల మీద కానీ, ఆయన ఎక్కడున్నాడు ఏంటనే దాని గురించి తానేమో అబ్స్కాండ్ కాలేదు, విచారణకు సహకరిస్తానంటూ వారిద్దరు ఏం మాట్లాడో ఇప్పుడు ఒకసారి విందాం. హ్యూమన్ ట్రాఫికింగ్ తప్పితే అన్ని రకాల కేసులు ఇప్పటి వరకు పెట్టారు. ఒకటే నేను చెప్పదలుచుకున్నాను, కోర్టు పరిధిలో ఉంది కాబట్టి పూర్తి వివరాలు చెప్పలేను. ఇది పూర్తి తప్పుడు కేసు. ఇలాంటి కేసులకు భయపడేది లేదు, ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పి కూడా ఈరోజు మీ సమక్షంలో తెలియజేస్తా ఉన్నాను. కోర్టులో డెసిషన్ వచ్చిన తర్వాత ఈ కేసు గురించి కూడా పూర్తిగా నేను మీ అందరితో కూడా మాట్లాడతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది కోర్టు పరిధిలో ఉంది. ఈరోజు జరిగిన ఏదైతే సిట్ విచారణ కానీ లేకపోతే కేసు గురించి కానీ నేను మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా కోర్టులో డెసిషన్ వస్తానే దీని గురించి నేను పూర్తిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పూర్తిగా కూడా నేను మాట్లాడతానని చెప్పి కూడా తెలియజేస్తాను. ఇదంతా పూర్తి ఒక కట్టుకథ అని చెప్పి పూర్తిగా తేలింది. దాన్ని ఒక 2 నెలలు నడిపారు. తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్లో అవకతవకలు జరిగాయి, ఇసుకలో 1000 కోట్లు అన్నారు. అదంతా కూడా తప్పు కథనం అని చెప్పి తేలడం జరిగింది. అదేవిధంగా వందల మైన్స్ అనేక్రాంతం చేశారని తప్పుడు ఆరోపణలు చేశారు. ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు ప్రూవ్ చేయలేదు. అదేవిధంగా మళ్ళీ కొన్ని రోజులకి ఫారెస్ట్ ల్యాండ్, మా సొంత ల్యాండ్ అని పేపర్లు చూపించినా కూడా ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని ఆక్రమించారన్నారు. మేము కోర్టుకు పోతే మళ్ళీ అదంతా కూడా కరెక్ట్గానే ఉందని చెప్పి కోర్టుకు వాళ్ళు సబ్మిట్ చేయడం జరిగింది. భూములు ఆక్రమించామని చెప్పి తప్పుడు కేసు పెట్టినారు. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ప్రూవ్ చేయలేదు. ఇన్ని కథనాలు. ఇంకొకరు మాట్లాడారు ఎర్రచందనం చేస్తున్నారని చెప్పి ఓపెన్గా ఛాలెంజ్ చేసి ప్రూవ్ చేయమన్నా కూడా ఎవరు చేసిన పరిస్థితి లేదు. ఇప్పుడు వరకు చూస్తే అన్ని ఆరోపణలు చేసి ఇప్పుడు చివరిగా లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇంకొక ఆరోపణ చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలాగిన ఇది కూడా ఒక పొలిటికల్ హరాస్మెంట్ కేసు మాత్రమే. ఒకటైతే clear the legal, get some legal clarity before I can come there and attend. సో ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్ కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. బట్ ఐఎమ్ వెయిటింగ్ టు. రైట్. ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే కాంగ్రెస్ నుంచి స్టేట్ మైనారిటీ అబ్జర్వర్గా ఉన్నారు, అలాగే ఆయన అధికార ప్రతినిధి కూడా కాంగ్రెస్కి, షేక్ బాజీ గారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అలాగే సీనియర్ అడ్వకేట్ కూడా మాతి వెంకటేశ్వర్లు గారు. నమస్తే అండి, వెంకటేశ్వర గారు.
అలాగే నమస్తే. అలాగే సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే, వెల్కమ్ సార్. సార్ వెంకటేశ్వరరావు గారు, దీస్ ఆర్ ఆల్ లీగల్ ఆస్పెక్ట్స్ కాబట్టి ఆబ్వియస్లీ ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ స్ట్రైట్ అవే యాజ్ యూ ఆర్ an advocate as well, రిప్రజెంటింగ్ జనసేన పార్టీ కూడా. కాబట్టి ఒకటి, ఈరోజు మిథున్ రెడ్డి గారు 8 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత సిట్ ముందు హాజరయ్యి ఈరోజు మీడియాతో మాట్లాడాడు. అదేదో ఈ రోజుకే మొత్తం అయిపోయినట్టు, ఆయన ఏదో క్లీన్గా బయటకు వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఆయన మనం విన్నాం కదా అందరం కలిసి. అసలు ఈ కూటమి ప్రభుత్వం పెట్టింది కేసులన్నీ కూడా కక్షపూరితంగా ఏదో రకంగా మా ఫ్యామిలీని, అంటే ఆయన నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఈయనేమో ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నాడు, ఈయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ఈయన కూడా వీళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేశారన్న అర్థం వచ్చే రీతిలో మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పటివరకు ఏం ప్రూవ్ చేయలేదు. 1 by 1 ఫస్ట్ ఏదో భూముల ఆక్రమణ అన్నారు, రెవెన్యూ కేసులు అన్నారు, అది పోయింది. అలాగే మేమే తగలబెట్టించామన్నారు, అది ఏం ప్రూవ్ చేయలేకపోయారు. తర్వాత మైనింగ్ అన్నారు, అది ఏం ప్రూవ్ చేయలేకపోయారు. ఆఖరికి అటవీ భూములు అన్నారు, మా పత్రాలు చూపించాం, చివరికి గవర్నమెంట్ తరపే కోర్టులో ఒప్పుకున్నారు, అది కరెక్టే వాళ్ళకెందో అని చెప్పేసి. మరి అవన్నీ తెలీదు, మరి అవన్నీ క్లీన్ చిట్ ఇచ్చేసారేమో. మరి ఇక చివరికి ఎర్రచందనం అన్నారు, అది కూడా ఏం చేయలేకపోయారు, ఇప్పటివరకు ప్రూవ్ చేయలేకపోయారు. ఇక చివరికి ఏం మిగిలింది అంటే లిక్కర్ స్కామ్, అది కూడా మాకే అంటగట్టారు, దీంట్లో కూడా ఏం తెలియలేదు. బట్ ప్రస్తుతానికి ఇది ఎంక్వైరీలో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. మొత్తానికైతే మేము చాలా క్లీన్ పర్సన్స్ అని చెప్పేసి, మా హయాంలో ఏం జరగలేదని చెప్పేసి. కానీ నిన్న వీళ్ళతో పాటే సహచర్యం చేసి ఇంతకన్నా సీనియర్గా లీడర్గా ఉండి నంబర్ 2గా ఒక వెలిగినటువంటి విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత నంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన నిన్న ఇదే సిట్ విచారణకు హాజరై బయటకు వచ్చి దీంట్లో కర్త కర్మ క్రియ అంతా కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే మేము 2 దఫాలుగా సిట్టింగ్లు వేసినప్పుడు మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఒకళ్ళిద్దరు హాజరయ్యారని చెప్పేసి ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఒక పక్కన ఈయనేమో మిథున్ రెడ్డి గారు వచ్చేసి అసలు మేమంతా సొద్దపోతున్నాం, అసలు మేము ఒక ఆల్రెడీ కడిగిన ముత్యాలు అంటాం, ఈరోజే మొత్తం అంతా తేలిపోయిందని చెప్పేసి ఈయన చెబుతున్నాడు. అసలు ఇది ఇప్పుడే బిగిన్ అయింది అసలు ఇది. సరే, వీళ్ళు ఏమన్నా నిజంగా సొద్దుపోసలు అయితే ఏమన్నా ఏమన్నా పిలవంగానే వచ్చారంటే లేదు, ఎక్కడెక్కడో రిలీఫ్ల కోసం ట్రై చేసి ఆఖరికి న్యాయవాది సమక్షంలోనే నన్ను విచారించండి అంటే మొత్తానికి దాన్ని హానర్ చేసింది. అది కూడా కాదు, మొత్తం రికార్డు చేయాలి, వీడియో కెమెరా ముందు రికార్డ్ చేయాలంటే అప్పుడు మాత్రం హైకోర్టు కుదరదండి, అట్లాంటిది మ్యాండేటరీ ఏం కాదు. అది కూడా న్యాయవాది కూడా 10 అడుగుల దూరంలో ఉండాలి. రెండోది, ఆఖరికి ఎంత భయం వ్యక్తం చేశాడంటే కొడతారు, తిడతారు, బూతులు తిడతారన్న స్థాయిలో ఆయన న్యాయవాది వాదించాడు, ఏది వీడియో రికార్డింగ్ కోసం. మరి ఏమీ తప్పు చేయనప్పుడు అసలు ఇంత భయాలు ఎందుకు? ఇప్పుడేమో బయటకు వచ్చి భయంగల్లా ఏదో అంటారు కదా, బల్లిలాగా మాట్లాడటం ఏంటో ఏం అర్థం కాని విషయం. ఇకపోతే వీళ్ళంతా కలిసి ఎవరేమీ అడగకుండానే మేము ముందుకు వస్తాం ఒకళ్ళ చరిత్ర ఒకళ్ళు బయట పెడతా ఉన్నారు. నిన్న విజయసాయి రెడ్డి గారు కొంత చరిత్ర బయట పెట్టాడు, ఇంకా పెడతానంటున్నాడు. రాజకేశ్ రెడ్డి ఇప్పుడు వరకు అబ్స్కాండింగ్లో ఉన్న అతను ఈరోజు సడన్గా విజయసాయి రెడ్డి నిన్న మాట్లాడిన చూడంగానే ఈరోజు ఆడియో ఒకటి రిలీజ్ చేశాడు, అది కూడా విన్నాం మనం. ఆయన వచ్చేసేసి బట్టేబాజ్ అంట, విజయసాయి రెడ్డి బట్టేబాజ్ అంట. నిన్న విజయసాయి రెడ్డి ఏమో రాజకేశ్ రెడ్డినేమో ఇతను చాలా సామాన్యుడు, అనామకుడు, అతను నేను పైకి తీసుకొచ్చింది నేనే అని చెప్పి సాయం చెప్తున్నాడు. ఈ రోజు వచ్చి ఈ బట్టేబాజ్ విజయసాయి రెడ్డి సంగతి ఏదో నేను తెలుస్తాను, సమయం వచ్చినప్పుడు మీడియా ముందుకు వచ్చేసి మొత్తం ఆయన జీవిత చరిత్ర అంతా బయటపెడతానన్నారు. పోనీలేండి, ఇదంటారే ఎంక్వైరీ, ఇది ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈ దర్యాప్తు సంస్థలకి మీ లాంటి వాళ్ళకి మా లాంటి వాళ్ళకి క్లారిటీ వాళ్ళే ఇచ్చేసేటట్టున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అలా నిజంగా అలా ఇస్తారేమో చూడాలి. సో ఓవరాల్గా ఎలా చూడాలి సార్ లీగల్ ఆస్పెక్ట్స్లో ఇవంతా చూస్తే? సురేష్ గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా శుభ సాయంకాలం. మన మీడియా వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అపోజిషన్ లీడర్లని జైలుకు పంపించడానికి ఎక్కడెక్కడో ఉన్నటువంటి పాత రికార్డులన్నింటినీ తిరగదేసి ఏదన్నా కొంచెం క్లూ దొరికితే వెళ్దాము అనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇప్పటి ప్రభుత్వం ఏంటంటే ప్రాథమికంగా ఒక ఆరోపణ వచ్చినప్పుడు ప్రాథమికంగా విచారణ చేసి ఆ విచారణలో ప్రైమా ఫేసి మెటీరియల్ ఉందని తెలిసిన తర్వాత క్రైమ్ రిజిస్టర్ చేసి
ఆ క్రైమ్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చట్టబద్ధత విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ది లాలో ఇన్వెస్టిగేషన్ వెళ్ళటం మూలంగా లేట్ జరుగుతుంది. దాన్ని బట్టి ఏంటంటే మనకు రెండు విషయాలు అర్థం. గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని చర్యలు కూడా రాజకీయ ప్రేరితమయ్యి రాజకీయ ప్రతీకార చర్యలుగా ప్రతిపక్ష పార్టీలను అణగదొక్కాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి చర్యల్లాగాను, ఈ ప్రభుత్వం ఏదైతే అన్యాయం జరిగిందో, ఏదైతే అవినీతి జరిగిందో, ఆ అవినీతి జరిగిందా లేదా అని ప్రైమాఫేసిగా తెలుసుకుని అవినీతి మోడస్ ఆపరంది ఎట్లా జరిగింది, ఆ మోడస్ ఆపరందిలో చేసినటువంటి వ్యక్తులు ఎవరు, ఏదైతే రూమర్స్ అనేది రకరకాల మీదుగా వస్తాయి కాబట్టి రూమర్స్ బేస్ చేసుకోకుండా ఒక కేటగారికల్ అంటే ఒక నిర్విద్ధమైనటువంటి సాక్ష్యాధారాలను సేకరించి తద్వారా చట్టం ముందు నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రయాణం చేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అందుచేతనే సెప్టెంబర్ 2024లో ఏసీబీ ఈ మద్యం లిక్కర్ మీద కేసు రిజిస్టర్ చేసినప్పుడు కూడా అయ్యి ఒక 3 నెలలు, ఈ ఒక 4 నెలలు, 7 నెలల కాలంలో కూడా విచారణ చేస్తూ సాక్ష్యాధారాన్ని నమోదు చేసుకుంటూ ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ మీద నిర్దిష్టమైనటువంటి సాక్ష్యాన్ని సేకరించి సంబంధిత దానికి ఎవరైతే కర్త కర్మ క్రియ ఉండారో ఆ వ్యక్తుల్ని పనిష్ చేయటానికి వీలుగా సాక్ష్యాధారాన్ని సేకరించడం మూలంగా ఈ ఆలస్యం జరిగింది. కానీ ఈ ఆలస్యం మూలంగా ఏదో వాళ్ళేదో పవిత్రులు పునీతులు అంతా అయిపోయింది అనేటువంటి ఆ మాట ఏదైతే మిథున్ రెడ్డి గారు ఈ రోజున మాట్లాడారో అంతా అవలా. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది రాజకీయాల్లో. ఆయనకి వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది. ఇక జరగాల్సింది ఏంటంటే చట్టబద్ధంగా వారి యొక్క ప్రమేయం, వారి యొక్క అవినీతి, వారి యొక్క నేర ప్రవృత్తి దాంట్లో ఉంటే చట్ట ప్రకారం శిక్షింపబడతారు, లేదంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా బయటకు వస్తారు. కానీ అంతకు మించి వారికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక తర్వాత ఈ రోజున ఈ ఆరోపణ చూసుకున్నట్లయితే గతంలో మొన్నటి వరకు కూడా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీ మీద చేసేటువంటి పరిస్థితి ఆరోపణలో. అప్పుడు ఏమవుతుందంటే వీటిలో ఎంత నిజం ఉందో ఎంత అబద్ధం ఉందో, ఒకరికొకరు రాజకీయ శత్రువులు కాబట్టి మనం అన్ని నమ్మటానికి వీల్లేదనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉండేది. కానీ ఈ రోజును చూస్తున్నట్టయితే ఏదైతే ఆ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాన్నిధ్యంలో కానీ అత్యంత ఆత్మీయుడిగా, సన్నిహితుడిగా, నమ్మకస్తుడిగా, నంబర్ 2గా చెప్పబడేటువంటి విజయసాయి రెడ్డి గారు ఈ రోజున బయటకు వచ్చి ఉన్న విషయాలన్నింటినీ కూడా ఆయన ఇవాళ బయట పెడుతున్నాడు. దానికి కౌంటర్ గా మేమే తక్కువ తినలేదు, మేమే కాదు విజయసాయి రెడ్డి గారు కూడా చేసినటువంటి విషయాలన్నీ మేము బయట పెడతామని వీళ్ళు అంటున్నారు. కానీ ఏతావాత చూసేది ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ వీళ్ళు చట్టబద్ధంగానే వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజల్ని, ప్రజాధనాన్ని, ప్రజల యొక్క అమాయకత్వాన్ని, అదేవిధంగా ప్రకృతి వనరుల్ని, ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అనే డైలాగులు గతం నుంచి మనకు వస్తున్న వీటినన్నిటినీ కూడా సర్వం దోసేశారు అంటాకి ఇంతకన్నా చక్కటి నిదర్శనం ఇంకోటి లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నిన్న విజయసాయి రెడ్డి గారు చెప్తూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటే కసిరెడ్డి రాజిరెడ్డి గారు, ఎలియాస్ కసిరెడ్డి రాజిరెడ్డి గారు అత్యంత తెలివైన క్రిమినల్, దట్ ఈస్ ద వర్డ్ హీ యూజ్, అత్యంత తెలివైనటువంటి క్రిమినల్ ఒకటి. రెండోది ఏంటంటే ఆయనకి యూబీ లిక్కర్స్ అని ఏదో ఒకటి, ఒక బ్రావరేజ్ కంపెనీ ఒకటి ఉంది లిక్కర్ తయారు చేసేది. అది కాక 2 కంపెనీలను ఆయన లీజుకు తీసుకున్నాడని, ఆ లీజు ప్రధానమైన ఆరోపణ. ఆ లీజు ద్వారా తీసుకున్నట్టు కంపెనీల ద్వారా మద్యం తన సొంత బ్రాండ్లతో మద్యాన్ని తయారు చేసి దానికి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్గా ప్రభుత్వ షాపుల ద్వారా కానీ, నెంబర్ 2 ఈ మన బెల్ట్ షాపుల ద్వారా కానీ ఆయన చేశాడనేది ప్రధానమైన ఆరోపణ. ప్రైమాఫేసీగా కూడా అసలు మెటీరియల్ ఇదే. అది ప్రూవ్ అయినట్లయితే ఎక్కడైతే ప్రభుత్వం నుంచి
వెంకటేశ్వర గారు అది యూబీ అయ్యి ఉండదులేండి. యూబీ అంటే అది విజయ్ మాల్యా, యునైటెడ్ బ్రూవరీస్, అది చాలా ప్రెస్టీజియస్. అసలు అటువంటి బ్రాండ్స్ కానీ అటువంటి డిస్టిలరీస్ కానీ బతకనే ఉంచలేదు కదండి. అసలు అవన్నీ పారిపోయినాయి కదా, వెళ్ళిపోయినాయి కదా. అదే కూడా ఒక డిస్టిలరీ బ్రావరేజ్ ఉందని యునైటెడ్ బ్రూవరీస్, యూబీ అంటే యూబీ వచ్చేసరికి యునైటెడ్ బ్రూవరీస్ వరల్డ్ ఫేమస్ విజయ్ మాల్యా. అది ఐదు కాకపోతే లీజ్ ఉన్నాయని ఆ విధంగా ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టర్ ద్వారా అంటే గవర్నమెంట్ వైపు నుంచే మద్యాన్ని తయారు చేసి డ్యూటీ పెయిడ్ లేకుండా దాన్ని ప్రజలకు సప్లై చేసి యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ గవర్నమెంట్ లిక్కర్ అనేటువంటి సప్లై చేసి తద్వారా గ్రహించినటువంటి సొమ్ము నిజంగా కూడా ఏం చేస్తుందంటే మనందరికీ తెలుసు, లిక్కర్ 100 రూపాయలు లిక్కర్ తయారు చేయడానికి 10 రూపాయలు అవదు. మిగతా 9 అన్ని కూడా ట్యాక్సుల రూపాయలనే కదా ఎక్కువ గవర్నమెంట్కి వచ్చేటువంటి ఇన్కమ్. అంటే గవర్నమెంట్ ఎక్చెక్కర్ని గండిగొట్టి ఇటు సామాన్య ప్రజల యొక్క బలహీనతని క్యాష్ చేసుకొని తద్వారా ప్రభుత్వాన్ని అద్దం పెట్టుకుని లబ్ధి పొందినటువంటి ఈ వైనం చూస్తుంటే అద్భుతం, అమోఘం, అద్వితీయం, అనిర్వచనీయం. దాంట్లో ఇక అనుమానం లేదు. గత ప్రభుత్వంలో చేసినటువంటి విద్యలన్నీ కూడా క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ లో ఏ విధంగా చేయొచ్చు, చేతులకు మట్టి అంటుకోకుండా అసలు ఎంత ఇదిగా జరిగిందంటానికి ఇది ఒక నిదర్శనం. సరే, ఏదైనా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు యాంటిసిపేటరీ బెయిల్ అప్లికేషన్ వేసుకున్నాడు. ఇవాళ వీడియో రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో మనం చూసినట్టయితే ఆయన విజయసాయి రెడ్డి గారి మీద దుమారం లేపాడు. సో అంటే ఏతావాత వచ్చేది ఏంటంటే వారి వీరి మీద చేస్తే చిలికి అసలు నిజాలు బయటకు వచ్చేస్తాయి కదా. దానికి మీరు అన్నారా, మీరు ఇంట్రొడక్టరీ కామెంట్స్ లో మీ పని మా పని తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ పని అవసరం లేదు, అసలు విషయాలన్నీ వాళ్ళే బయట పెడతారని ఆ విధంగా వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ప్రజా శ్రేయస్సు, ప్రజా సంక్షేమం, ప్రజాభివృద్ధి కోసం కాకుండా స్వార్థపూరితమైనటువంటి ప్రజలకి నూకలు జల్లి స్వార్థపూరితంగా ఏం చేసుకుంటారు? ఇంతంత డబ్బులు 1000 కోట్లు సంపాదించుకుని ఆయన చెప్తున్నాడు విజయసాయి రెడ్డి గారు 100 కోట్ల రూపాయలు ఆయన నోటి మాట ద్వారా అప్పిప్పించాడంట. ఈ బ్యాంకులు అసలు ఇంకా బ్యాంకులు ఎందుకు మనకి? బ్యాంకులు ఎందుకండి? మరి అది ఎంత మరి దాంట్లో ఎంత సీరియస్నెస్ ఉందో దాన్ని బట్టి అసలు 100 కోట్ల రూపాయలు నోటి మాట ద్వారా అప్పిప్పించడం అంటే ఎన్ని వేల లక్షల కోట్ల రూపాయలు అనేది అవినీతి జరిగిందనే దానికి మనకు ఒక నిదర్శనంగా మనం భావించవచ్చు. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యాన్ని మూకస్వామ్యంగా చేసుకున్న రోజున ప్రజల్ని తాత్కాలికమైనటువంటి భావోద్రేకాలకి, ప్రలోభాలకి లోపరుచుకున్న రోజున అధికారం చేయించుకుంటే ఏమైనా చేయొచ్చు అంటాకి అదొక నిదర్శనంగా మనం భావించి మన యొక్క దుర్దశని మనమే ఖండించుకోవాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామనే విషయం మీ ద్వారా తెలియజేస్తాం. స్కాములు చాలా చూస్తుంటది కానీ ఈ దేశం లిక్కర్ స్కాములు కూడా జరిగినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఇట్ స్టాండ్స్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నమాట. నో డౌట్ అబౌట్ ఇట్. అంటే బ్రాండ్స్ కూడా వెళ్ళగొట్టేసి అంటే ఎక్కడా కూడా రూపాయి. దట్టు వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే స్పూరియస్ అంటే ఎందుకు పనికిరానటువంటి. సురేష్ ఇక్కడ ఇంకొక విషయం, నేను ఆ రోజుల్లో కూడా మెయిన్ ఛానల్స్ టీవీ డిబేట్లు చెప్పాను ఏంటంటే ఏదైతే వాళ్ళు తయారు చేసే లిక్కర్ ఎట్లా ఉంటుందంటే ఆ లిక్కర్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ అదే తాగాలనిపించేటువంటి మరి అదే రకం అలాంటి కెమికల్ దాంట్లో మిక్స్ చేసేవాళ్ళట. ఏంటంటే మళ్ళా అంటే వాళ్ళ యొక్క బలహీనతని బానిసత్వంగా తీసుకుని ఇక అది తప్పితే మనకి ఎల్ఎస్టీ తీసుకుంటే ఎట్లా అయితే ఉంటుందో ఆ విధంగా చేశారు అనేది చేసి పూర్తిగా కూడా ప్రజల్ని వంచారు. సార్ కృష్ణాంజలి గారు, నాట్ ఓన్లీ దట్, ఇప్పుడు నేను విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలు నేను అప్పిప్పించాను అదానికిను ఇంకొక డిస్టిలరీకి అని చెప్పేసి చెబుతున్నాడు. మిథున్ రెడ్డికి, కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి, వీళ్ళందరికీ కలిపి. మనం ఒకసారి కనుక గమనిస్తే గతంలో ఏం చెప్పాడండి ఈయన, అసలు నాకు మా వియంకులకి వ్యాపార సంబంధాలు ఏమీ లేవు, నేను ఎంతలో ఉండాలో అంతలోనే ఉంటాను, మాకు ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పేసి అన్నది మనందరికీ గుర్తుంది.
నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కానని చెప్పేసి. అటువంటిది మళ్ళీ ఆయనే మర్చిపోయి నిన్న నేనే ఒక 100 కోట్ల రూపాయలు ఇప్పించాను, 60 కోట్లు ఒకళ్ళకి, 40 కోట్లు ఇంకొకళ్ళకి, ఆ రీపేమెంట్ ఎలా జరిగిందనేది తెలియదు అంటూనే మళ్ళీ ఒకళ్ళేమో బాగానే రీపేమెంట్ చేశారంట, రెండో వాళ్ళు సరిగ్గా చేయలేదంట, అది అసలు ఇచ్చారంట కానీ వడ్డీ ఇవ్వలేదు, ఏదో చెప్తున్నాడు. ఇప్పటికీ అదే డిస్ప్యూట్ నడుస్తుందని. మరి ఈ స్థాయిలో ఇంకొకటి, ఇక్కడ లిక్కర్ పాలసీ అనేది గవర్నమెంట్ కదా తీసుకోవాల్సింది. వీళ్ళు ప్రైవేట్గా ఇళ్లలో విల్లాల్లో కూర్చొని ఒక 3-4 ప్రైవేట్ వ్యక్తులను కూడా కూర్చోబెట్టి పాలసీని రెడీ చేయించడం అనేది కూడా ఈరోజు ప్రముఖంగా సిట్ ప్రశ్నించినట్లుగా అర్థమవుతుంది. కృష్ణాంజలి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు ఆయన 8 గంటల పాటు ప్రశ్నిస్తే ఆయన బయటకు వచ్చేసిన తర్వాత అబ్బా ఏమీ లేదు, కొండం దవ్వి ఇలికిన పట్టినట్టు అంటున్నాడు. మరి మొదటి రోజే ఇది ఖచ్చితంగా లిక్కర్ ఏ స్థాయిలో అవకతవకలు చేశారనేది అందరికీ కనపడుతోంది. అక్కడ ఏది ట్రాన్సాక్షన్స్తో సహా డిజిటల్ లేకుండా అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్, స్పూరియస్ లిక్కరు, అలాగే బ్రాండ్స్ అన్నింటినీ వెళ్ళగొట్టడం, కమిషన్లు 20% కమిషన్ అని, లేకపోతే కేసుకు 150 రూపాయల నుంచి 400 ఆ రకంగా ఆన్ రికార్డే 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ విదేశాలకి తరలిపోయిందని, అలాగే ఒక 18,000 కోట్లు అని చెప్పేసి లావు కృష్ణదేవరాయలు ఇవన్నీ చెప్పడం బట్టి చూస్తే విజయసాయి రెడ్డి తో వీళ్ళకి సయ్యద్దు కుదే అవకాశం లేదా? ఇది లేదంటే కనుక ఇప్పుడు దీని వెనకాల పెద్ద తలకాయలు ఉంటాయి సార్, వీళ్ళు పబ్లిక్ డొమైన్లోనే నీ సంగతి తేలుస్తాం, లేకపోతే నీ మా చరిత్ర అంతా బయట పెడతాం అనుకున్నప్పుడు రాత్రి సయ్యద్దు కుదరదంటారా వీళ్ళ మధ్యలో? సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ నమస్కారం. అసలు వాళ్ళ మధ్య గొడవ ఉంటే కదా సయ్యద్దు కుదరటం, అంతేనా? వాళ్ళ మధ్య గొడవే లేదు. వాళ్ళకి సయ్యద్దు కుదరాల్సింది ఎవరితో అంటే ప్రభుత్వంతో. సయోధ్యకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇక్కడ విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలన్నింటినీ మీరు ఒక్కసారి గమనిస్తే, విజయసాయి రెడ్డి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన నిందితుడుగా రాలేదు ఈ కేసు. విజయసాయి రెడ్డిని సాక్షిగా పిలిచారు. సాక్షిగా పిలిచి విచారించిన తర్వాత అతను మొత్తము అసలు ఈ ప్రశ్న అడిగారు, నేను ఈ సమాధానం చెప్పా, ఇంకా వీటికి సంబంధించినటువంటి అంశాలు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్తాడు, లేదా మిథున్ రెడ్డి వచ్చి చెప్తాడు అని ఏం ప్రశ్న వేశారు, దాని వెనకేముంది అంత డీటెయిల్డ్ గా బహుశా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా చెప్పడండి. అంత డీటెయిల్డ్ గా అంత అవసరమైనటువంటి మీడియాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాడు విజయసాయి. ఇంకోటి ఏం చెప్పాడు, మళ్ళీ వస్తాను, మళ్ళీ కావాలంటే మళ్ళీ కూడా వస్తాను అంటే ఏదో అత్తగారింటికి వెళ్ళొస్తాను మళ్ళీ వస్తాను అని త్వరగా చెప్పేసి వెళ్తా ఉంటారు. త్వరగా పిలవండి అనేటట్టున్నాడు ఆయన. కాదు నేను వచ్చి చెప్తాను, త్వరగా పిలవండి. ఒక అంశం ఏంటి అంటే, ఎవరైతే అసలు ఇందాక వెంకటేశ్వర గారు చెబుతున్నారు కదా, 5 ఏళ్ళు మనం చూసామంటే అసలు ఇలాంటి ఇంత నేరాలు ఇలా జరుగుతాయా అలా జరుగుతాయా అని, అసలు ఇంత ఆర్గనైజ్డ్ జరుగుతాయి అని అనుకున్నామంటే 5 ఏళ్ల పాటు అని. ఇప్పుడు దాన్ని అంటే 10 నెలల పాటు దాన్ని పేర్చి ఏడ్చి ఏం చేస్తున్నారా అంటే, విజయసాయి రెడ్డిని మన మిత్రుడే అతను, విజయసాయి రెడ్డి నిందితుడు కాదు దీంట్లో అని ఒకటి తేల్చింది. ఏంటి, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మొత్తము లిక్కర్కి సంబంధించినటువంటి మొత్తం కుంభకోణం, ఎందుకంటే ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ సీమ చుట్టుకుమంటానికి కూడా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ లో విజయసాయి రెడ్డి అల్లుడు, విజయసాయి రెడ్డి వియ్యంకుడు, వీళ్ళ పాత్ర ఏంటి, అదే విధంగా మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదే విధంగా సజ్జల శ్రీరెడ్డి, వాళ్ళు ఇవన్నీ కూడా ఏ డిస్టిలరీస్ ని ఏ విధంగా ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు, దాని ఎంత మేరకు వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దుకాణాలకి ఎంత మద్యం సరఫరా చేశారు ఏంటి, అన్ని లెక్కలతో సహా ఉన్నాయి, అఫీషియల్ అవన్నీ. అలాంటి విజయసాయి రెడ్డి ఏమైపోయాడు, ఈ రోజున మిత్రుడైపోయాడు. విజయసాయి రెడ్డి వియ్యంకులు వాళ్ళు దీంట్లో నిందితులు కాదు, విజయసాయి రెడ్డి అల్లుడు నిందితులు కాదు. మిథున్ రెడ్డి ఈ రోజున వచ్చాడు, మిథున్ రెడ్డి తీసేస్తారు, ఒక రోజే కదా అయిందని మనం అనుకుంటున్నాం. ఎప్పటికి వచ్చాడు మిథున్ రెడ్డి ఎప్పటికి వచ్చాడంటే, ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి హాయిగా ఆయన అరెస్ట్ చెయ్యొద్దు అని సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని, ఆ రోజున ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ సుప్రీంకోర్టులో అబ్జెక్ట్ చేయకుండా
దీని వెనక ఏం జరిగింది ఏంటి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్నారు లోపల. ఏంది మిథున్ రెడ్డి మనకెలా ఫ్రెండ్ అయ్యాడు, అతను లిక్కర్ స్కామ్ లో నిందితుంటే అతని బెయిల్ కోసం అతను వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే మనం కనీసం ప్రభుత్వం తరఫున కనీసం ఎవరు లాయర్లు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, ఇదిగో చూడండి అని చెప్పేసి ఆధారాలతో సహా వాళ్ళు సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి పంచాయతీలు జరుగుతున్నాయి. చూడండి మిథున్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు, ఆల్రెడీ అరెస్ట్ చేయొద్దు, శుభ్రంగా పిలవండి, మంచి కాఫీ ఇవ్వండి, మధ్యాహ్నం బిర్యానీ పెట్టండి, ఏమి ఇబ్బంది లేదు, బాగా చూసుకోండి అని చెప్పిన తర్వాత ఇప్పుడు మిథున్ రెడ్డి విచారించారు, మళ్ళీ కూడా విచారిస్తారు. మిథున్ రెడ్డి కసిరెడ్డికి చెప్తాడు, ఎస్ మనం అనుకున్న విధంగానే జరుగుతుంది, మనకేం ఇబ్బంది లేదు, మనోళ్లే సిట్టు, ప్రభుత్వం మందే, ఆల్రెడీ సెటిల్మెంట్ అయిపోయింది, ఇబ్బంది లేదు. కసిరెడ్డి వస్తాడు. కసిరెడ్డి ఆడియో ఎందుకు రిలీజ్ చేశాడు, వాళ్ళకి ఆల్రెడీ ఇది ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఇది నేనేం ఆధారాలు లేకుండా చెప్పడం లేదని. ఆధారాలు లేకుండా నేను అసలు ఆరోపణే చేయను. ఎవరికైనా కోపం వస్తే ఒకళ్ళు వస్తే రావచ్చు. ఎందుకు అనంటే 5 ఏళ్ల పాటు వీళ్ళు అదుగో ఇదిగో అని పీకి ఇలాగి ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు 10 నెలల తర్వాత కూడా ఇలా ఆధారాలు లేకుండా అదుగో చేస్తున్నాం ఇదిగో చేస్తున్నాం అని వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సెటిల్మెంట్లు తెర వెనకాల జరుపుకొని బయటకు మాత్రం మీడియాలో మాత్రం అదుగో వేసేస్తున్నాం తీసేస్తున్నాం ఇదిగో వీళ్ళని లోపలేస్తామని మనకి ఈ రోజున ఏదంటే నేను లెగిస్తే మనిషిని కాదంటారు. మీరు గమనించండి, మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 వ్యక్తుల్లో మిథున్ రెడ్డి కూడా, జగన్మోహన్ రెడ్డి తర్వాత 5 ఉన్నారు, 5లో మిథున్ రెడ్డి కూడా. అలాంటి మిథున్ రెడ్డి ఎంత ధైర్యంగా చెప్పాడండి, మొత్తం అన్నికి సంబంధించి ఈ ప్రభుత్వము ఈ 10 నెలల్లో మనం డిబేట్లు ఎన్ని చేసామంటే అదుగో వేసేస్తాం పెద్దిరెడ్డి అది ఇదని ఎన్ని రకాలు మనం మాట్లాడుకున్నటువంటి అన్నిటినీ నేను ఆయన ఒక మాట అనలే తప్ప వీళ్ళు ఏం చేశారు మమ్మల్ని అనేటువంటి విషయాన్ని చెప్పాడే చెప్పలేదు. ఇది ఊరికి మాట్లాడేటువంటి మాటలు కదా. మీరు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఏదో జరిగిద్దనిగినా ఎవరన్నాగినా అపోహ పడితే ఇది నేను ఊరికే నా ఎజంప్షన్ కాదు, ఏమీ చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అనేటువంటి జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతున్నటువంటి అంశం. ఎవరు నిందితులుగా తేలరండి, దీంట్లో ఎవరు నిందితులుగా తేలరు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దగ్గర మద్యం సంబంధించినటువంటి తయారీ సంస్థలు ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండా తెర వెనక ఆల్రెడీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు వ్యాపారస్తులు లేకపోతే కూటమికి బినామీ, ఎందుకంటే వైసీపీ వాళ్ళు నేరుగా దిగారు వ్యాపారంలో, వాళ్ళే దిగారు వాళ్ళే చేశారు, మొత్తం వ్యాపారం అంతా చేశారు. ఇప్పుడు వీళ్ళు అలా చేయరు, కొంచెం పాలిష్డ్ గా ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు తెలియకుండా చేయాలా అని గట్టిగా చెప్తా ఉంటాడు, గట్టిగా ఆ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు, మీరు తెలియకుండా చేయటం ఎలా అనేటువంటి దాని మీద. అందుకని ఏదైతే ఇప్పుడు మొన్న కాకినాడ కోర్టు ఏ విధంగా అయితే తిరిగి అరవింద్ నుంచి రాయించుకున్నారో సేమ్ అదే తరహాలో డిస్టిలరీస్ మొత్తం కూడా సెటిల్మెంట్స్ అయిపోతున్నాయి. ఎంత ఇవన్నీ జరుగుతుంది. మీరు ఒకటి ఎందుకు ఈ మాట అంటున్నారంటే మొన్న మనము కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు డిబేట్ చేసి ఆయన వెళ్ళి హోంమంత్రి దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడిన తర్వాత ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ డబ్బులు మొత్తానికి కూడా ఎక్కడెక్కడ మొత్తము ఇతర దేశాలకు కూడా ఈ డబ్బుల్ని మనీ లాండరింగ్ ద్వారా తరలించటము ఇవన్నీ వ్యవహారాలు చేసినటువంటి ఇవన్నీ ఉన్నాయి దీంట్లో, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ వివరాలు కూడా మొన్న ఆయన పార్లమెంట్ లో చెప్పాడు, హోంమంత్రికి ఇచ్చాడు. ఇవన్నీ వీళ్ళకి తెలిసినప్పుడు మరి వీళ్ళు మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు, పార్లమెంట్ లో లావు కృష్ణదేవరాయలు మాట్లాడినప్పుడు ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఎస్ ఈడీ రంగంలోకి దిగాలి, సిబిఐ రంగంలోకి దిగాలి, ఇవన్నీ అనేటువంటిది ఎక్కడన్నా సీరియస్నెస్ ఉందా? సిట్టు వేస్తాం. ఎవరు ఈ సిట్టు? మన పోలీసులే మనకు అనుకూలంగా వ్యవహారం చేసి మన మనుషులు మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి అల్లుళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది కాకుండా చూసే మన పోలీసుల ద్వారాగా విచారణ జరగటం లేదు. ఎందుకంటే ఎలాగో అక్కడ వాళ్ళు అసలు తీసుకోరు సిబిఐ కానీ లేదా కూడా అసలు వాళ్ళకి అసలు ఇబ్బంది లేదు. వీళ్ళు వాళ్ళతో ఎందుకు మనమే సెటిల్మెంట్ చేసుకుంటే పోయింది కదా అనేటువంటి ధోరణిలో జరిగేటువంటి ఈ దర్యాప్తు మీద వీళ్ళు కొండలతో ఎలకను పట్టేటువంటి ప్రయత్నం కాదు, చేతకంతనమా ఇంకోటానికి కాదు, ఇది తెలిసి నిందితుల్ని వదిలిపెట్టేటువంటి ప్రయత్నం, వాటాలు పంచుకునేటువంటి ప్రయత్నం కూటమి వైపు నుంచి జరుగుతోంది. ఇది జనం చెవుల్లో పూలు పెడుతున్నారు. మీరు ఇందాక ఒక ఆశపడ్డారు,
అది ఏమిటి అని అంటే వీళ్ళు మాట్లాడుకొని ఏదో బయట పెడతారండి. ఇది పెద్ద కుట్ర అండి. వీళ్ళు మాట్లాడుకోవడం కాదు, వాళ్ళు ఒకరి మీద విమర్శలు చేసుకునేటువంటి మీడియా కావలసినటువంటి ఒక స్పైసీ వార్తలు కావలసినవి మీకు ఇచ్చేస్తారు. ఎందుకు? ఇది అసలు ఏం కుంభకోణం జరిగింది, అసలు జనానికి ఎలా నష్టం జరిగింది, ప్రభుత్వ ఆదాయానికి ఎలా నష్టం జరిగింది, ఇవన్నీ ఇంకేం చర్చలు అక్కర్లేదండి. విజయసాయి రెడ్డి, కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి వాళ్ళు మాట్లాడుకునేటువంటి, మిథున్ రెడ్డి, అదేవిధంగా విజయసాయి రెడ్డి విమర్శలు, ఇవన్నీ మనం మీడియాలో హాయిగా మాట్లాడుకోవటం, వార్తలు చూపించుకోవటం, మనం ఆనందపడటం, జనం కూడా దాంట్లో ఎంగేజ్ అయి ఉండటం అనేటువంటి ఒక కుట్ర కూడా దాగి ఉంది. మీరు వాసుదేవరెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అధికారికి సంబంధించినటువంటి వ్యవహారంలో వీళ్ళు వ్యవహరించినటువంటి తీరు కానివ్వండి, ఇప్పుడు నేను చెబుతున్నాను మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేటువంటి విషయంలో కానివ్వండి, మీ కసిరెడ్డి దొరకరండి. ఎప్పుడు వరకు దొరకడు? కోర్టు అతనికి ఏం పర్వాలేదు, ఇతన్ని అరెస్ట్ చేయొద్దు, ఇతనికి కూడా మిథున్ రెడ్డి తరహాలోనే మంచి బిర్యానీ, మంచి ఫలానా హోటల్ నుంచి టిఫిన్ పెట్టండి అని ఆదేశాలు ఇచ్చిన తర్వాత వస్తాడు అతను. ఆల్రెడీ ఒప్పందం చేసుకుంటే మాట్లాడుకున్న తర్వాత వస్తాడు. ఏం చెప్పాలో కూడా వాళ్ళే చెప్పి వెళ్తారు, మీరు ఇది రాసుకోండి అని చెప్పి వెళ్తాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి బాధాకరమైనటువంటి విషయాలు. నేను వ్యంగ్యంగా చెప్పినా సరే ఇదే జరుగుతోంది. భవిష్యత్తులో మనం ఇలాంటి ఫలితాన్ని చూడబోతాం అనేటువంటి మాత్రం స్పష్టంగా. బాజీ గారు, నిజం. యాక్చువల్గా ఈరోజు రిలీజ్ చేసిన ఆడియోలో రాజ్ కసిరెడ్డి ఏమన్నాడంటే, ఆయన ఇంట్లో లేనప్పుడు వాళ్ళ మదర్కి ఫస్ట్ టైం నోటీసులు ఇచ్చినప్పుడు దానిలో విట్నెస్గా పిలుస్తున్నాము అని చెప్పేసి ఉందట. 24 hours లోపలనే ఈయన బాధ్యత గల పౌరుడిగా అధికారిగా పనిచేశాడు కాబట్టి రెస్పాండ్ అయ్యాడంట బై ఈమెయిల్. రెస్పాండ్ అయితే మళ్ళీ సెకండ్ టైం నోటీసులు ఇచ్చారట అటెండ్ అవ్వాలని చెప్పేసి. అప్పుడు ఈయన లీగల్ ఒపీనియన్ తీసుకుంటే, నిన్ను విట్నెస్గా పిలిచినా కానీ నిన్ను అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి, కాబట్టి నీకున్నటువంటి లీగల్ రిలీఫ్స్ అన్నీ ఎగ్జాస్ట్ అయ్యే వరకు కూడా నువ్వు ప్రయత్నం చేసి అప్పుడు ఎంక్వైరీకి అటెండ్ అవుదా కానీ చెప్పడం మూలంగా ఆయన పాపం ఇప్పటి వరకు అటెండ్ కాలేదంట. లేదంటే కనుక పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగానే ఉన్నానని చెబుతున్నాడు. అంటే ఇప్పుడు మన కృష్ణానీల్ గారు చెప్పినట్టు మిథున్ రెడ్డి లాగా అన్ని కోర్టుల్లోనూ ఇంటరిమ్ బెయిల్ కోసం ప్రయత్నం చేసి చివరికి ముందస్తు బెయిల్ తెచ్చుకొని అప్పుడు ముందుకు వస్తాడు అనేది అక్కడ వాస్తవం. కానీ ఇదే కేసులో విట్నెస్గా వచ్చినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇంత కూడా తొట్టుపాటు పడకుండా చాలా అసలు ఆనందంగా ఉత్సాహంగా అటెండ్ అయ్యాడు. వాళ్ళు ఏం క్వశ్చన్లు చెప్పారో వాటన్నిటికీ బ్రహ్మాండంగా ఆన్సర్ చేశారన్నాడు. బయటకు వచ్చి మీడియాతో కూడా చెబుతున్నాడు. మరి ఆయన విట్నెస్సే, ఈయన విట్నెస్సే, మరి ఆయన కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉండాలి కదా విజయసాయి రెడ్డిని. అంటే నేను అన్నట్లు ఓకే, కృష్ణాంజనేయులు గారు అన్ని చెప్పిన అంశాలతో నేను అగ్రీ అవ్వను, కానీ నేనేమంటున్నాను అంటే విజయసాయి రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తుంటే ఆయన పొలిటికల్ ఇది అవ్వచ్చు చేంజెస్, కానీ ఈ మధ్యకాలంలో ఆయన మాట్లాడుతున్న తీరులో కానీ చూస్తున్నప్పుడు నిజంగానే ఆయన ఈ పర్టికులర్ కేసులో ఆయన వరకు పక్కన పెట్టి తప్పించుకునేటట్టుగా ఏర్పాట్లు చేసుకొని అఫీషియల్గా కాకుండా అన్అఫీషియల్ అప్రూవర్గా మారాడా అనేది ఏమన్నా కనపడుతుందా ఆయన మాట్లాడిన విధానం కానీ, లేదంటే కానీ ఈరోజు మిథున్ రెడ్డి కానీ రాజ్ కసిరెడ్డి మాట్లాడిన విధానాన్ని కానీ చూస్తుంటే? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానల్ పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఇప్పుడు ఇదంతా చూస్తుంటే ఒక రాజు ముగ్గురు మాయల మరాఠీలు కథ గుర్తుకొస్తా ఉందండి. ఎందుకంటే ఒక ఆయన ఏమంటాడు ఏమి జరగలేదు, మిథున్ రెడ్డి అంటాడు ఏమీ జరగలేదు, ఇది రాజకీయ కుట్ర, రాజకీయంగా మరి ఇబ్బంది పెడతానికి ఆరోపణలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలు, అసలు స్కామే లేదు లిక్కర్లో ఇసుకలో కానీ అంటాడు మిథున్ రెడ్డి. ఏం జరిగిందో తెలియదు నాకు, కానీ జరిగింది నాకు తెలియదు, కసిరెడ్డికి తెలుసు, ఇంకో రెడ్డికి తెలుసు అంటాడు విజయసాయి రెడ్డి. ఆడియోలో కసిరెడ్డి ఏమంటాడు, విజయసాయి రెడ్డి జాతకం బయట పెడతా, ఆ బట్టేబాజ్ జాతకం బయట పెడతా, నేను రానిండి, నాకు సుప్రీంకోర్టు హైకోర్టు బెయిల్ ఇవ్వండి, ముందస్తు బెయిల్ ఇస్తే నేను వస్తా బయటికి, లేకపోతే నన్ను అరెస్ట్ చేస్తారంటాడు ఇతను కసిరెడ్డి. అసలు దీని వెనక ఒక్కసారి మనం ఇప్పుడు ఈ ముగ్గురు మాట్లాడిందంతా కూడా డైవర్షన్ గా డైవర్ట్ చేస్తున్నారు మొత్తం ఈ ఎపిసోడ్ మొత్తాన్ని. నేను ప్రశ్న, 18,860 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం జరిగింది. కమిషన్ల రూపంగా ఏదైతే జాతీయ నేషనల్ బ్రాండ్స్ రానికుండా చేయడం కోసం ఇచ్చిన లంచం 4,000 కోట్లు, అది కాకుండా 20% కమిషన్ రూపంగా పెద్ద ఎత్తున డబ్బుని
ఎక్కడెక్కడికో తరలించారు. ఇదంతా కూడా అప్పటి ప్రభుత్వ పెద్దకి తెలియదా? ప్రభుత్వ అధినేతకి తెలియకుండానే ఇంత పెద్ద వ్యవహారాన్ని నడిపారా? కళ్ళు మూసుకున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిపాలించే ఐదు సంవత్సరాల పాటు? ఆయనకి ప్రమేయం లేదా దీంట్లో? ఏంటండి ఇది? ప్రజలకు చెవిలో పూలు పెట్టడం తప్పించి ఏమైనా ఉందా ఇది సిట్ విచారణలో ఏం తేలుద్దండి? వీళ్ళు అందరూ కూడా తలా ఒక భాష్యం చెప్తారు, ముగ్గురు కూడా రకరకాల వ్యాఖ్యానాలు చేస్తారు, చల్లగా జారుకుంటారు. దీనిలో ఏం జరిగేది లేదు. ఇదంతా కూడా అత్యంత పగడ్బందీ వ్యూహం ప్రకారంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. దీనివల్ల ప్రజలకు వచ్చేదేం లేదు, ఊరికి టైంపాస్ అవడం తప్ప మనందరికీ కూడా. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, ఇది పెద్ద ఎత్తున దీంట్లో కుంభకోణం దాగుంది. వేలాది కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైన ప్రజల సొమ్ము. ఎందుకండి డిజిటలైజేషన్ జరుగుతున్న వేళ క్యాష్ కలెక్షన్స్ ఎందుకు చేశారు 5 ఏళ్ల పాటు? దీనికి ఆన్సర్ ఉందా? అట్లాగే జాతీయ బ్రాండ్స్ ని ఎందుకు అవాయిడ్ చేశారు? వీళ్ళ లోకల్ బ్రాండ్స్ ని ఎందుకు వీళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు? అట్లాగే డిస్టిలరీస్ ని భయపెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ గ్రిప్లోకి ఎందుకు తీసుకున్నారు? ఏ బ్రాండ్స్ ని ప్రొడ్యూస్ చేశారు ప్రైవేట్ డిస్టిలరీస్ నుంచి? కొత్త డిస్టిలరీస్ ని వీళ్ళ స్థాపనకి పర్మిషన్స్ ఎలా తెచ్చుకున్నారు? ఎంత డబ్బు కలెక్ట్ అయింది, ఎంత డబ్బు జమ అయింది ఖజానాకి? ఇవి క్లియర్ కట్ అంశాలే కదా. వీటి ద్వారా ఎంత అవినీతి జరిగింది అనేది క్లియర్ కట్ గా దీనికి పెద్ద ఇది కావాలా? మేము ఒకటే అడుగుతున్నాం, సిట్తో జరగదు. సిబిఐ ఎంక్వైరీ వేసి సిబిఐ ఏదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయో సిబిఐ విచారణ ద్వారా జరిపించి బాధ్యుల్ని ఎంత పెద్దవారైనా కానీ కాక బాధ్యుల మీద కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇదంతా సోది మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నాకు తెలియదు అంటాడు, విజయసాయి రెడ్డికి తెలీదా? అతను రూపాంతరం చెందాడు, ఒక పెద్ద రాజకీయ నాయకుడు, పరిణితి చెందిన రాజకీయవేత్తగా, ఒక ఆర్థిక నిపుణుడుగా, చార్టెడ్ అకౌంటెంట్ గా దశ నుంచి రూపాంతరం చెంది ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు రాజకీయంగా పరిణితి చెందిన ఒక రాజకీయవేత్త మాట్లాడినట్టు చక్కగా చెప్తా ఉన్నాడు. మాకు తెలియదు ఏం జరిగిందో, దీని వెనకాల ఎవరున్నారో తెలియదు, కసిరెడ్డికే తెలుసు అంతా. ఇతనికి తెలియకుండానే జరిగింది 5 ఏళ్ల పాటు. చెప్పండి, ఇతన్ని 2000 స్థానంలో నెట్టారట. జగన్ మనసులో స్థానం కోల్పోయాడు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. జగన్ మనసులో స్థానం ఎందుకు కోల్పోయాడు? ఏం చేస్తే కోల్పోయాడు? ఇతనికి ఏం పాత్ర లేదా ఈ వ్యూహ రచనలో, ఈ డిజైనింగ్ లో? లిక్కర్ స్కామ్ అనేది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ డిజైన్డ్ స్కామ్. అది డిజైన్డ్ చేశారు. దానికి చాకచక్యంగా అదేంటంటే ప్రజల చెవుల్లో పూలు పెట్టి ప్రజల్ని నమ్మబలికి మేము లిక్కర్ని దశల వారీగా ప్రొహిబిషన్ ఏదైతే ఉందో నిషేధం చేస్తామని చెప్పి మాయ చేశారు. షాపులు అమ్మకాలన్నింటినీ కూడా ప్రభుత్వం గుప్పెట్లో తెచ్చుకున్నారు. వాళ్ళ షాపులు పెట్టుకున్నారు. క్యాష్ నగదు రూపంగా కలెక్ట్ చేశారు. సొంత లిక్కర్ అమ్ముకున్నారు. నాటుసారా అమ్మినట్టు స్పిరిట్ లో రంగు నీళ్లు కలిపి అమ్మి ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. 40,000 పుస్తలు తెగిపోయినాయి. దానికి బాధ్యులు ఎవరు? ఇవన్నీ జరిపి ఇవాళ నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కడు. ఏంటండి, ఎవరండి జవాబుదారి? ఆర్థికంగా వదిలేయండి, ఆర్థికంగా నష్టపోయింది రాష్ట్రం. కానీ ఎన్ని జీవితాలు రోడ్డు పాలైపోయినాయి, ఎంతమంది ఆడవాళ్ళు అనాథలయ్యారు. ఇవాళ ఎంతమంది ఆ చెత్త లిక్కర్ తాగి హాస్పిటల్లో ఇవాళ కూడా తిరుగుతూ ఉన్నారు, గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ నిరుపేదలు. దీనికి ఎవరు బాధ్యులు? సీరియస్ గా తీసుకోవాల్సిన అంశాన్ని ఏదో దీన్ని చెవిలో పూలు పెట్టి మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా నాటకాలు ఆడుతున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి ఈ అంశంలో. నిజంగా మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఆపేక్ష ఉంటే, ప్రజల యొక్క సంక్షేమం కోరుకుంటే గనక ఈ రాష్ట్రంలో జరిగిన చరిత్రలోనే జరిగిన అతిపెద్ద లిక్కర్ కుంభకోణం మీద కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐ విచారణ జరిపించాలి తప్ప ఈ సిట్ విచారణతో ఇవన్నీ ఇందాక మన కృష్ణాంజన్ గారు చెప్పినట్టుగా ఇదంతా కూడా ఒక డ్రామా. చక్కగా అందరూ కూడా మ్యానిపులేట్ చేసి చక్కగా మన చెవుల్లో పూలు పెట్టి చల్లగా జారుకుంటారు. ఏమీ జరగదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకోవాలి. నిజంగా సిట్ విచారణతో అవదు. సాక్ష్యాధారాలు పకడ్బందీగా ఉంటే గానీ శిక్షలు పడవు. దీని వెనక పెద్ద హస్తం ఎవరున్నారు? అతన్ని పట్టుకురావాలి బయటికి. ఎవరు ప్రమేయంతో ఇంత డిజైన్ చేశారు? ఎవరి ప్రోత్సాహం ఉంది? అది వదిలేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాక్కబుర్లు చెప్పుకుంటుంటే ఏంటండి ఇది? ఏమన్నా ఫలితం ఉంటుందా?
ఏమన్నా ఉపయోగం? అవుట్పుట్ అనేది ఏమి రాదండి, దీంట్లో అవుట్పుట్ రాదు. పకడ్బందీ ఎవిడెన్సెస్ ని ఫ్రేమ్ చేసి కేసులు కట్టి చేస్తే కానీ దీనికి అవ్వదు. అది కూడా చేయలేరండి వీళ్ళు, అది కూడా జరగదు. అందుకని ఏంటంటే సిబిఐ విచారణ జరిపించాలి. సిబిఐ కూడా తూతూ మంత్రం లాగా జగన్ కేసుల్లాగా కాకుండా దీన్ని పకడ్బందీగా సీరియస్ గా కేంద్రం జోక్యం చేసుకొని సిబిఐని మరి కొరడా జులిపిస్తే గాని దీనికి ఏదన్నా ఒక అవుట్పుట్ వస్తుంది. దీనికి మనం మాట్లాడుకోవడానికి ఒక అంశాలు దొరుకుతాయి. లేకపోతే సరదాగా ఈ మాట్లాడుకోవడం తప్పించి ఏమి ప్రయోజనం ఉండదనేది నా అభిప్రాయం సురేష్ గారు. యాక్చువల్లీ మీరు అన్నది కరెక్ట్, అందరూ ఆశిస్తుంది కరెక్టే, కానీ అక్కడే కదా సమస్య అంతా వచ్చింది. ఇక్కడ చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పర్మిషన్ పైనుంచి రావాల్సి వచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కోటరీ చుట్టుపక్కల ఏకంగా దర్యాప్తు సంస్థల్ని ఉపయోగించండి అంటే 20 రోజులైంది. మొదటిసారి లావు కృష్ణదేవరాయలు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్పాడు. తర్వాత రెండో రోజు వెళ్ళి పర్సనల్గా కలిశాడు, మొత్తం పేపర్ డాక్యుమెంట్స్ సహా చూపించాడు. క్లియర్గా ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగింది, 4,000 కోట్ల రూపాయలు దేశాలు తరలి వెళ్ళిపోయినాయి అనుకున్నప్పుడు ఇక దాంట్లో సెకండ్ థాటే ఉండదు. అది జరిగిందా జరగకపోయినా ఆరోపణ వచ్చినప్పుడు వెంటనే ఈడీకి రిఫర్ చేయాలి. ఈడీకి సిబిఐకి వీటన్నిటికీ హెడ్ గా ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీకి సంబంధించిన హోమ్ మినిస్టర్ అమిత్ షా ఏదో బ్రేక్ఫాస్ట్ కి పిలిచి ఇద్దరు కూర్చొని కెమెరాల ముందు రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకొని ఆయన ఏదో మొదటిసారి ఆయనకి తెలిసినట్టు ఆయన దృష్టికి వచ్చినట్టు ఈయన పాపం మరి లావు కృష్ణదేవరాయలు గారు నిజంగానే అమాయకంగానే వెళ్ళారేమో, మరి ఆయనకు తెలియదు అనుకుని ఇచ్చాడేమో, మరి తెలియదు. చిత్తశుద్ధి ఉంటే చేస్తారు. దీని అర్థం ఏంటంటే ఇవాళ ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కారు అక్కడ ఇక్కడ అందరూ కూడా ఈ స్కామ్ ని ఓన్ చేసుకున్నారు వీళ్ళు. అదే సార్ నేనేమంటున్నా, అదే సార్ నేనేమంటున్నా అదే సార్ నేను అనేది. ఇప్పుడు ఒక పక్కన తమిళనాడు ఢిల్లీలో ప్రకంపనలు సృష్టిస్తున్నప్పుడు ఏది చిన్నపాటి లిక్కర్ స్కామ్లే, ఈ స్థాయిలో లిక్కర్ స్కామ్ ఇక్కడ చేస్తున్నప్పుడు సెంటర్లో రేపు ఏదన్నా తేడా వస్తుంది, సెంటర్ ఇన్వాల్వ్ అవుతుందేమో అన్న భయం లేకుండా చేసుంటారా? వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా, వాళ్ళకి వాటా లేకుండా. ఇప్పుడు సురేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ నేను యాడ్ చేసిన దాన్ని మీరు డిస్కషన్ లో వచ్చినప్పటికి కూడా ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి స్వయంగా తన చెప్తున్నటువంటి అంశము ఈ మొత్తం కుంభకోణానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం తన ఇంట్లో 2 సమావేశాలు జరిగినాయని చెప్తున్నాడు. ఎవరెవరు పాల్గొన్నారో చెప్తున్నాడు, డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజున సాక్షి అని చెప్తున్నారు అని అంటేనే ఈ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది అనే దానికి నిదర్శనం. అందుకని మేము స్పష్టంగా చెబుతున్నాం, ఈ దర్యాప్తే జరగటం లేదు అనేటువంటిది మా అనుమానానికి ప్రధాన. కృష్ణ సార్, దామచర్ల శ్రీనివాసరావు గారు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ బాల్ మీ కోర్టులో ఉంది, మీరేమో సిట్ వేశారు. సిట్కి కూడా ఇక్కడ ఎవరి దాన్ని ఏమంటారు క్యాలిబర్ ఏంటి అనేది పక్కన పెడితే దానికి ఇన్ఛార్జిగా విజయవాడ రాజశేఖర బాబు గారు కదా, ఆయన ఉన్నట్టున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిధులు దాటిపోయిందండి. ఈ స్కామ్ పరిధి చాలా విస్తృతంగా ఉంది, ఆ సంగతి మీకు కూడా తెలుసు. అందులోనూ ఎవ్రీ స్టేజ్లో కూడా వైలేషన్స్ కనపడుతున్నాయి. ఏది లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి, డిస్టిలరీస్ నుంచి, బ్రూవరీస్ దగ్గర నుంచి, సప్లై చైన్ దగ్గర నుంచి, అలాగే షాప్స్ దగ్గర నుంచి, ట్రాన్సాక్షన్స్ దాకా 99,000 crore ఆల్మోస్ట్ ఇంకెందుకు రౌండ్ ఫిగర్ చేద్దాం, 1 lakh crore బిజినెస్ జరిగింది లాస్ట్ 5 yearsలో లిక్కర్లో. దాంట్లో 690 కోట్లు మాత్రమే డిజిటల్, అది కూడా చివరిలో విమర్శలు వస్తుంటే ఏదో కళ్ళనీళ్ళు తోడటానికి. అంటే 98,300 పైచిలకు కోట్ల రూపాయలు అంతా కూడా లిటరల్లీ క్యాష్. ఈ స్థాయిలో క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగి 4,000 కోట్ల రూపాయలు దేశాలు తరలుదా వెళ్ళిపోయినాయి అని చెప్పేసి ఆన్ రికార్డు లోక్సభలో మీ ఎంపీ గారు లావు గారు చెప్పినప్పుడు, రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 18,000 కోట్ల రూపాయలు ఎక్స్చెక్కర్కి బొక్కేశారని చెప్పేసి చెప్తున్నప్పుడు, మరి ఈడీ ఎంటర్ అవ్వాల్సిందే, డౌటే లేదు ఈ పాటికే అని చెప్పేసి చిన్నపిల్లడు కూడా చెబుతాడు. ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగినప్పుడు ఈ రకమైనటువంటి వ్యవహారాల్లో మరి ఈ మీనమేషాలు లెక్క వేయటాలు, లేదంటే కనుక వీళ్ళల్లో వీళ్ళు ఆరోపణలు చేసుకుంటూ కూర్చోటాలు ఇప్పటికి 11 నెలలు అయింది, ఒక్క అరెస్ట్ లేదు. అదేమంటేనేమో మేమంతా కూడా చట్టబద్ధంగా చేస్తామంటున్నారు. ఏంటి చట్టబద్ధంగా? అన్నీ కూడా ఆ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ క్లియర్గా కనపడుతుంటే మీరు ఎందుకని సెంటర్ మీద ఒత్తిడి పెంచరు? ఎస్.
శ్రీనివాస్. అందరికీ నమస్కారం సార్. సురేష్ గారు నమస్కారం. శివాంజనేయులు గారికి పెద్దలకి అలానే సిటీ న్యూస్ ప్రేక్షకులందరూ నమస్కారం తెలియజేసుకుంటూ, భారతదేశం యావత్తు అందరికి తెలిసిన విషయం ఇది. ఆంధ్రాలో గత 5 సంవత్సరాల్లో మీరు అనుకున్నట్టుగా 1,00,000 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక్కడ క్యాష్ అనేది వైసీపీ ప్రభుత్వం వచ్చినాక తీసుకొచ్చారు. మనం ఇవాళ ఈ రోజుల్లో చూస్తుంటే మోడీ గారు ఒకటే చెప్పేవాడు, డిజిటల్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా అని ఆయన మొదటి నుంచి చెప్తా ఉన్నాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పర్టికులర్గా లిక్కర్ కావచ్చు, మైనింగ్ కావచ్చు, కొన్ని ముఖ్యంగా మనం ఇప్పుడు లిక్కర్ విషయం తీసుకుంటే డిస్టరీస్ టోటల్గా సేల్ ఏదైతే ఉందో అదంతా కూడా దాదాపుగా 99% క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇవాళ మనం చూస్తే చిన్న కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళండి, ఏదైనా ఫ్రూట్స్ కొనుక్కుందాం అని వెళ్ళండి, అంటే ఎందుకంటున్నానంటే తక్కువ అమౌంట్, అదేదో బిలో 500 లేదా 100 చిన్న జాంకాయలు కొనుక్కున్న 20 రూపాయలు కూడా మనం ఇవాళ ఫోన్పే ద్వారా ఫోన్పే చేస్తున్నాం. డిజిటల్ కరెన్సీ వచ్చింది, అనేక సదుపాయాలు వచ్చినాయి, ఫోన్ ద్వారా కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, అనేక రకాలుగా. మరి ఇవన్నీ గాలికి వదిలేసి తుంగలో తొక్కి అటు మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి నెక్స్ట్ కన్జ్యూమర్ వరకు మధ్యలో 3 రకాల ట్రాన్సాక్షన్ జరిగినా అవన్నీ కూడా క్యాష్ జరగడం అనేది దౌర్భాగ్యం. పూర్తిగా 100కి 1000% స్కామ్ జరిగిందనేది మాత్రం వాస్తవం. దానికే సిట్ వేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తప్పకుండా దోషులు ఎవరైతే ఉన్నారో ఎంత పెద్దటి వారైనా నిగ్గు తేల్చి శిక్ష పడే వారికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టదు ఎట్టి పరిస్థితుల్లో. దానికి అందరూ తెలుసు. నికార్స్ అయినటువంటి ఆఫీసర్ రాజశేఖర్ బాబు గారు, ఆయన్ని ఈ సిట్ కమిటీకి చైర్మన్గా వేయటం, ఆయన ఆధ్వర్యంలోనే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నిన్న విజయసాయి రెడ్డి గారు హాజరై 2 దఫాలు చర్చలు జరిగినాయి. ఏదో నంగనాచి కబుర్లు చెప్పినట్టు చక్రం చెప్పింది అతనని అందరికి తెలుసు. 2వ స్థానం నుంచి 2000కి వెళ్ళి అన్నాడు. ఏదో రిధంలో చెప్పడానికి కానీ 2000లో కాదు 20,000 ఏమన్నాడో తెలియదు. ఈ వ్యవహారాలని చక్కబెట్టుకోవడం చేతగాక చేసిందే. ఆ రోజు అందరికీ తెలుసు, ప్రభుత్వం రాబోయే ముందు పార్లమెంట్లో నక్కి దాక్కొని నక్క చిత్తులన్నీ వేశాడు. అనేక రకాలు చేసి అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ మీద అభియోగాలు చేసిన వాళ్ళలో మొట్టమొదటి స్థానంలో విజయసాయి రెడ్డి ఉన్నాడు. ఒక చార్టెడ్ అకౌంటెంట్ నుండి అన్నీ తెలుసు అతనికి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏంది, పర్చేజ్ ఏంది, క్లోజింగ్ స్టాక్ ఏంది, సేల్స్ ఏంది అన్నీ తెలుసు. మొత్తం బయటికి చేస్తారు. ఇవాళ సేల్స్ ఏ విధంగా జరిగింది మొత్తం రికార్డు వస్తుంది. ఏదైతే క్యాష్ సేల్స్కి అమ్మామో అవన్నీ బ్యాంకులో డిపాజిట్స్ కావాలా, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం విదేశాలకు డబ్బులను తరలించడం కోసం ఈ క్యాష్ సేల్స్ తెచ్చారనేది మా ఎంపీ గారు లాల్ శ్రీకృష్ణదేవరాయలు గారు క్లియర్గా. ఎందుకంటే కేంద్రం మీద ఒత్తిడి కాబట్టి పార్లమెంట్లో క్వశ్చన్ వేసి అడగడం జరిగింది. దీని మీద అమిత్ షా గారిని కలిసి వినతి పత్రంలో కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలిసి ఇవి మీరు అన్నట్టుగా, కానీ మనం తప్పనిసరిగా మన ఎంపీ గారు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాం. తప్పకుండా దాని మీద ఇక్కడ విచారణ త్వరితగతిన మేము కూడా ఏం కోరుతా ఉన్నామంటే, ఏదైతే సిట్ వేసామో ఫిక్స్ చేయాలి, టైం బౌండెడ్గా కనుక పెట్టుకోగలిగితే త్వరితగతిన న్యాయం జరిగిద్ది అనేది ఉంది. అందరి అభిప్రాయం కూడా అదే. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 10-11 ఏళ్ళైనా అధిగతి లేదు. అసలు అది ఎవరు పరిశీలిస్తున్నారో కూడా, ఏం జరుగుతుందో కూడా దేశ ప్రజలకే తెలియట్లేదు, రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా. ఇది కూడా ఆ స్కాముల్లో ఉంది కాబట్టి మరి మనం చూసాం గతంలో వేరే స్టేట్లో చిన్న స్కాములకే జైల్లో పెట్టి జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి విజయసాయి రెడ్డి చెప్పింది కసిరెడ్డికి మొత్తం తెలుసు అంటాడు. అసలు ప్రథమ ముద్దాయి విజయసాయి రెడ్డి, అన్నీ తెలిసిన వ్యక్తి ఇతను. మిథున్ రెడ్డి గారు ఏమి తెలియదు అన్నట్టుగా ఆయన కూడా కల్లబొల్లి కబుర్లతోటి అసలు చేసినటువంటి వాళ్ళు. డిస్టిలరీకి 100 కోట్లు 1000 కోట్లు ఆర్డర్ ఇచ్చినటువంటి వాళ్ళు. మెయిన్ ఇందాక మన సోదరుడు పెద్ద ఆయన చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో దాదాపుగా వీళ్ళు పెట్టిన 5 సంవత్సరాల్లో పనికి మాలిన చెత్త రకరకాలైన లిక్కర్ తాగి బూమ్ బూమ్ అంట. ఈ భారతదేశంలో ఎవడో కనుక్కోరా, బూమ్ బూము జాములు పేర్లు పెట్టారు.
ఏది రేత్రి కాల్లోకి వస్తే తెల్లారిపోతున్న ఆ బ్రాండ్కి పేరు పెట్టి ఒక ₹5 దాంట్లో ఏదో ఒకటి ఇచ్చేసి రేట్లు పెంచి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రజల చేత తాగిచ్చి, ఇంకొకటి నేను గుర్తు చేస్తా ఉన్నా ఈ సందర్భంగా, మద్యపాన నిషేధం అని కమిటీని వేసి లక్షలాది రూపాయలు జీతాలు ఇచ్చారు వాళ్ళకి. ఎక్కడ నిషేధం చేశారో ఒక్క చోటన్నా ఆ మద్యపాన నిషేధం కోసం పెట్టిన ఖర్చు ₹1,00,00,000 ఉంది. జీతాలు ఇచ్చిన చైర్మన్ గారు కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఒక్క చోట ఒక్క గ్రామంలో ఏమన్నా మద్యపాన నిషేధం చేశారా ఆ కమిటీ? డబ్బులు కాజేయడానికి వాళ్ళకి న్యాయం చేసుకోవడానికి ఈ చైర్మన్ పదవిలో కమిటీ మెంబర్లు వేశారు. అదీకాక క్యాష్ ట్రాన్సాక్షన్స్లో చాలా అవకతవకలు జరిగినది వాస్తవం. ఎట్టి పరిస్థితిలో వీటిని ఉపేక్షించే పని లేదు, వదిలిపెట్టే పని లేదు. ప్రతి సంవత్సరం ప్రతి నెల ఆడిటింగ్ జరుగుతూ ఉంది. ఈ ఆడిటింగ్లో కూడా సీఏఓను కూడా వేయటం జరిగింది. నీకు తెలుస్తారు, దేనికైనా మనకు టైం రావాలి. మొన్నటిదాకా వీళ్ళు విచారణ కూడా హాజరు కాకుండా తప్పించుకొని తిరిగారు. ఏ కోర్టులకు వెళ్ళారు, ఎక్కడో కూడా వీళ్ళకి అవకాశాలు దొరకలా. ఎన్ని రకాలుగా తప్పించుకొని తిరగాలో అన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ కాడికి తప్పించుకోకుండా అన్నీ అయిపోయినాయి, అన్ని దారులు మూసుకున్నాయి. కాబట్టే వీళ్ళు అటెండ్ అయ్యారు తప్పితే అటెండ్ కారు. అటెండ్ అయ్యి మతిమరుపోలాగా అల్జీమర్స్ వ్యాధి అంటాం. నేను వేరే వేరే అసంబోధ మాటలు మాట్లాడట్లేదండి. ఎవరిని అడిగినా మాకు గుర్తు లేదు, తెలియదు అంటారు. అంటే మీకు సహజంగా ఎంక్వైరీకి వచ్చినప్పుడు అన్ని తెలుసు అంటారు, ఒప్పుకుంటారండి సార్. కాబట్టి అది కామనే. అందులోనూ వాళ్ళు లీగల్ ఇప్పుడు అదే ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఇక్కడ వీళ్ళ క్వశ్చన్ చేయడం వరకే వీళ్ళ బాధ్యత ఉంటుంది. ఇక్కడ 3rd డిగ్రీలు ఇవేం ప్రయోగించలేరు కదా. పాయింట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళంతా ముద్రిపోయిన వాళ్ళు అంతా కూడా లీగల్ ఎక్స్పర్టైజ్తో లీగల్ ఒపీనియన్ తీసుకొని వస్తున్నారు. అన్ని రెమెడీస్ అన్ని రిలీఫ్స్ పొందిన తర్వాతే వస్తున్నారు. ఇంకా మాట్లాడితే న్యాయవాది సమక్షంలో కూడా కూర్చుంటున్నారు. అదే సార్, చట్టాల్లో ఎన్ని రుసులు ఉన్నాయో అన్ని వాడుకున్నారు. ఒక్క నిమిషం, కృష్ణానంద గారు చెప్పినట్టు ఇంట్రాగేషన్ లో విజయసాయి రెడ్డి గారిని ఏం అడిగారో అది రహస్యంగా ఉంటే నెక్స్ట్ విట్నెస్ ని బట్టి దాన్ని బట్టి అడుగుతారు. అసలు ఇంట్రాగేషన్ లో ఏం అడిగారో మొత్తం అంతా ఈయన చెప్పేసి ఇవాళ మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత బాబు నేను ఈ విధంగా చెప్పాను, మీరు ఈ విధంగా జాగ్రత్త పడమని చెప్పడమే ఇంకొక రకం చెప్పారంటే అది సార్ మీరు లీగల్ ఎక్స్పర్ట్, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆయనేమో ఒక పేపర్ ముందే లీక్ చేసేసాడు అని అనుకుందాము. అయితే నేనేమన్నానంటే ఇప్పుడు అల్జీమర్స్ వ్యాధి లాగా నాకు తెలియదని చెబుతారు. ఎందుకంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఉద్దేశం వేరుగా ఉంది, మిగతా వాళ్ళ ఉద్దేశాలకి డిఫరెంట్ గా ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నెలలతో సహా చెప్తున్నాడు. 2019 చివరిలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో మా ఇంట్లో జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి మా ఇంట్లో ఎవరెవరు అటెండ్ అయ్యారు అని చెబుతున్నాడు. అవసరమైతే తీసుకొచ్చి ఆయన సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇచ్చేటట్టున్నాడు. అదొకటి. 2 నెలల తర్వాత విజయవాడలో నా విల్లాలో మళ్ళా అటెండ్ అయ్యామో ఇలా కూర్చున్నాం అని చెప్పి చెబుతున్నాడు. సో కాబట్టి మిగతా వాళ్ళు ఏంటంటే నాకు తెలియదు, నాకు గుర్తులేదు అనే అధికారం వాళ్ళకి ఉంటుంది. విజయసాయి రెడ్డి గారు బాగా మేధావి కాబట్టి, ఆడిటర్ కాబట్టి ఆయన అన్ని గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉందేమో, మాకు గుర్తులేదు అని ఆయన మేధావో లేదో తెలియదు కానీ మనకి చెవుల్లో మాత్రం పూలు పెడుతున్నారు. రైట్, చూద్దాం. చాలా చిత్ర విచిత్రాలు జరిగే అవకాశం ఉంది. పర్టికులర్గా ఈ లిక్కర్ స్కామ్ లో చిత్ర విచిత్రాలుగా స్కామ్ ఎలా చేశారో ఎంక్వైరీ కూడా చిత్ర విచిత్రాలుగా అనేక మలుపులు తిరిగేటట్టుగా ఉంది. చూద్దాం.